దీవించిన గాక. యాకోబు పుస్తకము 5వ అధ్యాయం 16-17 వాక్యము చదవండి. యాకోబు పుస్తకము, యాకోబు రాసిన గ్రంథము 5వ అధ్యాయము మీ పాపం వలన ఒకరినొకడు ఒప్పుకునడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకమైనదే, బహు బలము గలదై ఉండెను. ఏలయనగా మానవ వంటి స్వభావం గల ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం పడలేదు. ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రార్థన గురించి ఎక్కడ రాయలేదు. ప్రార్థన ఇప్పుడు దేవదాసు చెప్పిన ఉపవాసం ప్రార్థన అన్నింటికి ఘనమైన ఒక విషయం ఉంది ప్రార్థన. ఎందుకంటే సంఘ బిడ్డలో ప్రార్థన చేయాలి. ఎలాగ ప్రార్థన చేయాలని ఈ యాకోబు పుస్తకంలో రాయబడింది. దాని గురించి చెప్పి వెంటనే ముగిస్తానండి. ఎలాగ ప్రార్థన చేయాలి చూడండి. యాకోబు పుస్తకము 1వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. దేనికోసం ప్రార్థన చేయాలి? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను. జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. అడుగుడి అని అర్థమంటే ప్రార్థన ఏంటి? ఇప్పుడు సంఘ బిడ్డలు ప్రార్థన చేయాలంటే, దేవా నాకు ఏం చేయాలి? జ్ఞానం కావాలి. 2 విధముల జ్ఞానం ఉంది. పైన ఉన్న జ్ఞానం ఉంది, లోకములో ఉన్న జ్ఞానం ఉంది. 2 మనకు కావాలి. ఇప్పుడు ఇక్కడ యాకోబు చెప్పిన మాట మీరు సరిగా వినండి ఒకసారి. పొదువుగా ఉంటాయి. ఎవరికైనా జ్ఞానం పొదువుగా. దీని నానా వాక్యం చూడండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా పొదువు లేని వారునై ఉండునట్లు. అప్పుడు దేవుడు చెప్తున్నారంటే ఏ విషయంలో నీ ఎలా ఉండాలి? పొదువు లేని వారుగా ఉండాలి. అంటే అప్పుడు చెప్తున్నారంటే నీకు జ్ఞానములు కొదువు ఉంటే, జ్ఞానములు కొదువు ఉంటే, కొదువు లేని వాడుగా ఉండి నువ్వు ఒక్క దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. నేను చెప్పిన అర్థమైందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు కొదువు ఉండొచ్చు. అప్పుడు కొదువు లేదుగా చెయ్యిన ఒక వ్యక్తి ఉంది. అది ఎవరండి? యేసయ్య. స్తోత్రం. ఆయన దగ్గర ప్రార్థన స్తోత్రం కలిగింది. ఈ రోజు ఇక్కడ సంఘ బిడ్డలకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. స్తోత్రం. మొదటి ఇప్పుడు కూడా ఏం లేదు, జ్ఞానం లేదు, కొదువు ఉంది. ఇప్పుడు కొదువు తీర్చిన ఒకడు ఉన్నాం. అది నాది కాదు, నీ కాదు, దేవుడు. ఆ దేవుడి దగ్గరే మీరేం చేయాలి? ప్రార్థన చెయ్యమని దేవుడి వాక్యంలో రాయబడింది. దేవుడి సొలొమోను గారి గురించి మీరు అందరికీ తెలుసండి. ఆడు చిన్నప్పుడు ఏమైంది? రాజుడుగా వాడింది. ఆయనకి మొదటి రాజుల పుస్తకం 3:7 వాక్యములో నాకు ఎలాగ పరిపాలన చెయ్యాలని తెలియలేదట. ఆయన చెప్పిన నాకు తెలియదు. అందుకని దేవా ఆయన 12వ వాక్యములు 3:12 మొదటి రాజుల 3వ అధ్యాయం నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. దేవుడు ఆయనకి ఏమిచ్చారు? ఏది అడిగారో అది ఇచ్చారు. దేవుడు మాట ఏంటంటే ఆయన 3వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్తున్నారు, నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను. నేను ఇప్పుడు కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నాకు జ్ఞానం లేదట. నాకు బుద్ధి చాలదట. మనమైతే ఏం చెప్తున్నారు? రాజుడా అయింది కదా, ప్రేమంటారు రాజుడా అయింది కదా అని అనుకున్నారు. అంటే ఆయన ప్రార్థన, దేవా
నాకేం నేను బాలుడుగా పుట్టిన కాబట్టి నాకేం బుద్ధి చాలదు, అందుకని నీ వైపు నేను తిరుగుతున్నాను. నాకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆయన చెప్తున్నారు జ్ఞానం కొరకు స్తోత్రం. అంటే బైబిల్ చెప్పిన జ్ఞానం ఎలాగా దొరుకుతుంది? వాక్యం చెప్పండి, వాక్యం చెప్పండి. జ్ఞానం ఎలాగిస్తుంది? ఎవరిస్తుంది? వాక్యం చెప్పండి. అది నాకు తెలిసిన వాక్యం. యెహోవా భక్తి జ్ఞానానికి అదే చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీకు భక్తి వస్తాయా? వస్తుంది, జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఎక్కడ దొరుకుతున్నారో తెలియదు. యోబు చెప్పిన మాట వినండి. యోబు చెప్పిన మాట 28 అధ్యాయం, యోబు గ్రంథం 28 అధ్యాయము 12వ వాక్యం చూడండి. అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? అదే నేను అడుగుతున్నా. జ్ఞానం ఎక్కడే అంటే నీ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది? 28 వాక్యం 28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. స్తోత్రం. అంటే యోబు అడుగుతున్నారు జ్ఞానం ఎక్కడే దొరుకును అని అడిగినప్పుడు అదే అధ్యాయంలో ఆయన చెప్తున్నారు యెహోవా యందలి భయభక్తి జ్ఞానము. స్తోత్రం. జ్ఞానం దొరకడానికి నీ వేరే ఎక్కడికి వెళ్ళడానికి అడ్డం లేదు. అక్కుతుకు తీర్చిన ఒక దేవుడు ఉన్నాడనిగా ఆ దేవుడికి చెప్పండి, దేవా నాకేం కావాలి? జ్ఞానం కావాలి అని దేవుడికి చెప్తే ఎలాగ దేవుడు జ్ఞానం ఇస్తామండి? యాకోబు చెప్తున్నారండి. ఆ 5వ వాక్యం ఎలాగ ఇస్తున్నారని చెప్పారు. ఒకటి అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. డబ్బు కాదండి, జ్ఞానం దేవుడు ఏం చేస్తున్నారు? నీకు బైబిల్ చదవడానికి దేవుడికి నాకు జ్ఞానం కావాలి, చదవడానుకున్నా జ్ఞానం కావాలి, ప్రార్థన చేయడానికి జ్ఞానం కావాలి అని దేవుడి సన్నిధిని అడుగగా దేవుడు నీకేమిస్తున్నానంటే అది నీకు అనుగ్రహిస్తూ ఇస్తామని చెప్పుతున్నాను. దేవుడి చెప్పండి, స్తోత్రం కలిగిన ఎప్పుడు ఏం చెప్తున్నారంటే దేవునికి స్తోత్రం. అనుగ్రహించి దేవుడికి ఇస్తాడు. దేవుడు నీకు అనుగ్రహించి ఇస్తామని దేవుడు వాక్యం చెప్తున్నారు. స్తోత్రం కలిగిన. రెండవది ఎల్లప్పుడూ ఇస్తామని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగిన. దేవుడు ఎప్పుడు ఇస్తాను? ఎల్లప్పుడూ ఇస్తున్నారు. దేవుడి స్తోత్రం కలిగిన. దేవుడు ఇచ్చిన ధారాళంగా ఇచ్చున్నారని దేవుడు వాక్యం చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన. జ్ఞానం లేని వాడికి దేవుడు ఏం చేయను? గద్దించు. స్తోత్రం కలిగిన. జ్ఞానం లేని వాడికి ఏం చేయను? దేవుడు గద్దించను. దేవునికి స్తోత్రం కలిగిన. చెప్పండి. నేను ఈ రోజు చెప్పిన మొదటి వర్తమానమేమనగా మీరు దేని కొరకు ప్రార్థన చేయాలి? జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. రెండవది యాకోబు చెప్పిన మాట వినండి. 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. 5వ మీరు ఎవరికైనా శ్రమ సంభవించేనా అతడు ప్రార్థన చేయాలి. చెప్పండి. అప్పుడు శ్రమ సంభవిస్తుంది ఏం చేయాలి? రెండవది నీ దేని కొరకు ప్రార్థన చేయాలి? శ్రమ కొరకు. శ్రమే వచ్చినప్పుడు దాని కొరకు ప్రార్థన చేయాలి. శ్రమ వస్తే మనం ఏం చేస్తుంది? ఏడుస్తుంది. ప్రార్థన ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. అది కాదు. ఈరోజు నీ దేని కొరకు ప్రార్థన? శ్రమ కొరకు నీ ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. చెప్పండి. ఈ లోకములు వచ్చినప్పుడు శ్రమ అనుభవించి అనే మహిమలోనికి వెళ్ళినట్టుగా బైబిల్ రాయబడింది. 24, 26 కదా.
ఆయన చెప్పిన మాట వినండి. లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వాక్యం. త్వరగా చదవండి. ఈ క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఎలాగా ప్రవేశించిన క్రీస్తు? శ్రమపడి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. చెప్పుకొని వచ్చిన మాట శ్రమపడి ఏం చేశారు? అప్పుడు నీకు కలిగిన శ్రమ వరకు నీ మౌనంగా ఉండకుండా దేవుడి శైలిలో చేయాలి. ప్రార్థన శ్రమ పెరిగినప్పుడు ప్రార్థన పెరిగింది, శ్రమ తగ్గినప్పుడు ప్రార్థన తగ్గించకూడదు. శ్రమ పెరిగినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన పెరిగింది. శ్రమ తగ్గినప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన తగ్గించకూడదు. స్తోత్రం. హల్లెలూయా. మనం తిరిగి చేసినారు. శ్రమ పెరిగినప్పుడు ప్రార్థన తక్కువ, శ్రమ లేనప్పుడు ప్రార్థన. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. మనమందరూ ప్రార్థన చేసిన ఎలాగంటే పడిపోయిన తర్వాత ప్రార్థన. అవును కదా? అవునా కదా? లేదు, మీకు అర్థం అవ్వలేదు. చెత్త అంటే దానియేలుకి ఎక్కడ పడేశారు? అందులో ప్రార్థన చేశారు ఆయన? చెయ్యలేదు. స్తోత్రం. అదే అప్పుడు దానియేలు ఎన్నిసార్లు ప్రార్థన? రోజుకి 3 మార్లు ప్రార్థన. స్తోత్రం. పడిపోయిన మునుపే ప్రార్థన చేశారు. పడిపోయినప్పుడు విడుదల జరిగింది. చాలా పాట ఉంది. శ్రమలోని అతిశయం, శ్రమలోని శ్రమ ప్రార్థన మాట్లాడదు. శ్రమ అనుభవించి మహిమలోనికి శ్రమ అనుభవించి మనకు వచ్చినప్పుడు ఏం చేశాడు? స్తోత్రం కలిగింది. మాట ఏంటంటే సంకటలు ఏం చేయాలి? శ్రమ అనుభవించినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ అనుభవించినప్పుడు అదే చదువు. శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం చెప్పండి. శ్రమే అనుభవించినప్పుడు ఏం చేయాలి? స్తోత్రం. 34:1 ఎల్లప్పుడు యెహోవాను ఏం చేయాలి? స్తుతించాలి. స్తోత్రం. ఎల్లప్పుడు అంటే శ్రమ దినంలో, సంతోష దినంలో ఎల్లప్పుడు ఏం చేయాలి? దేవుడి సొంత ప్రార్థన మనకు అవసరం. శ్రమ కలిగినప్పుడు దేవుడు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. శ్రమలు కలిగినప్పుడు మనకు ఒక ధైర్యం రావాలి. అది ఎలా వస్తుందంటే ప్రార్థన వలన ఒక ధైర్యం. 2 రోజుల ముందుగా నాకు ఫోన్ చేసిన నాన్న నాకు దగ్గర భయం వచ్చినట్టు ప్రార్థన చేసినప్పుడు ధైర్యం వచ్చింది. 10 జీవితం అపోస్తలుల కార్యాలు 27 చదవద్దు, మీకు అందరికీ తెలుసు. 22వ వాక్యం 27వ వాక్యం 2 సార్లు పదం ముందు ధైర్యం వచ్చినట్టుగా. ఎప్పుడు ధైర్యం వచ్చిందంటే దేవుడి మొత్తం కదులుతున్నారు. ఏది ఆయన ప్రయాణం చేయని ఓడ కదులుతున్నది. ఓడ ఇప్పుడు ఏమన్నా మధ్యలో అవడానికి వెళ్తున్నారు. 14 రోజు ఆయన సూర్యుడు కనబడలేదు. సముద్రం నుండి వేదన కలిగి దిగ్గిళ్ళు తెలియలేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? జీవితంలో ఇక్కడ ఏమవుతుంది? ఈ సముద్ర మధ్యలో మనం కూడా చచ్చిపోతారని పరిస్థితి వచ్చినప్పుడు ఆయనకి ధైర్యం వచ్చింది. రావడానికి కారణం అంటే ఆయన దేవుడి సంగతి ప్రార్థన చేశాడు. దేవుడి సంగతులారా నీ ఓడ బద్దలైపోతున్నారని నీకు భయం వచ్చినప్పటికీ భయపడకుండా ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయాలి. ఏది బద్దలైతే అది బద్దలైతే ఒక చెక్క ముక్క నేను చెప్పిన మాట ఏమంటే దేవుడికి హల్లెలూయా.
స్తోత్రం. హల్లెలూయా. రెండవది ఏం చెప్పిన మాట ఏంటంటే యాకోబు పుస్తకం వేరే ఎక్కడికి వెళ్ళరు, యాకోబు పుస్తకంలో ప్రార్థన గురించి మాత్రం దేవునికి స్తోత్రం. రెండవది ఏమని చెప్పినది ఏమంటే శ్రమ కొరకు ప్రార్థన. మూడవది ఎందుకు ప్రార్థన? 5వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. 5వ అధ్యాయం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. యాకోబు 14:5-14 ఏంటంటే మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవునికి స్తోత్రం. అక్కడే రాయబడిన మాట మీకు అర్థమైందా? ఎవరైనా రోగి అయిన ఉంటాను అతడు సంఘపు పెద్దలను దేవునికి పిలిపింపవలెను. స్తోత్రం కలిగించాలి. ఆ ప్రార్థన ఎలాగ చేయాలని కరెక్ట్ గా మీరు చూడండి. ఎలాగ ప్రార్థన చేయాలి కిందకి చదవండి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. 14వ వాక్యం నుండి చదవండి ఒకసారి. యాకోబు 5. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. పాపం కొరకు ఏం చేయాలి? పాపం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. మీ పాపములను ఒకరినొకరు ఒప్పుకొనుడి. ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయండి. పాపం ఒప్పుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ప్రార్థన ఎలా చేయాలి? పాపం ఒప్పుకొని ప్రార్థన మనము చెయ్యాలి. మనలో పాపం ఉందా? పాపం ఉంది. చూపు వలన, మాట వలన, ప్రవర్తన వలన మనలో ఏముంది? పాపం. అలాగా పాపం ఉండిన వ్యక్తి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యనప్పుడు పాపం ఒప్పుకొని సంఘ బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు మన ప్రార్థనకి విడుదలివ్వలేదంటే మనము ఏం చేయలేదు? యేసయ్యని రక్షకుడుగా ఒప్పుకున్న అనగా పాపం ఒప్పుకోండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు మీ అనుకున్నాను ఎవరికైనా గట్టిగా తిట్టారు, ఎవరికైనా గొడవలాడింది, అది మీ మర్చిపోరు, అది ప్రౌడ్ లేదు అని అనుకున్నారు. కానీ ఆ వినిన వ్యక్తికి ఏమైంది? బాధ కలిగింది. అటువంటి గాయపరిచిన కాబట్టి మీరు చెప్పిన మాటకి నీ దేవునితో ఏం చేశారు? ఒప్పుకున్నారు. కానీ ఆ సహోదరులను విరోధంగా చేసిన పాపని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒకటి దేవుని విరోధంగా ఉన్న పాపం, అదెవరికి చెప్పొచ్చు? దేవునికి చెప్తే చాలు. అదెవరు వినకుండా దేవునికి విరోధంగా చేసిన పాపం దేవునికి ఏం చేయొచ్చు? చెప్పు. సహోదరుల విరుద్ధంగా చేసిన పాపము వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? చెప్పాలి అని దేవుడు మత్తయి సువార్తలో ఉంది కదని బలి అర్పించడానికి వెళ్ళిన మునుపు నీలో లేదని జ్ఞాపకం ఉంటే నీ అక్కడ ఏం చేయాలి? పెట్టి సేపు ఏం చేయాలి? అది ఆ వాక్యం చూడండి. 5:14 మత్తయి 5:14 అదే 21. అక్కడ బలిపీఠము ఎదుట నేను ఈ అర్పణము కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఇప్పుడు కొందరు మన సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కదా. అడగం చేయలేదు. ఏది
రాయగడ సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆడు వెళ్ళిన దేవుని ఇంటికి సంఘాన్ని విరోధంగా చేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఆడు పాపం ఇప్పుడు కూడా ఏం చేయలేదు, ఒప్పుకోవట్లేదు. అందుకని ప్రార్థనకి విడుదల కలిగింది. ఆడింది ఆరాధన చేయొచ్చు కానీ జీవితంలో విడుదల కలగదు అని దేవుడు వాక్యములో రాయబడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగిన కాక చెప్పండి. స్తోత్రం కలిగిన కొన్ని రోగానికి ఉన్న కారణం ఏంటి? పాపం. యోహాను సువార్త 5:14 చూడండి. యోహాను సువార్త 5:14 వాక్యం చూడండి. యోహాను సువార్త 5:14 చూడండి. యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇతని పాపము చేయకుమని చెప్పగా. ఎవరికి చెప్పారు ఇది? 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఉంది. 1 నుండి 38 ఏళ్ళు ఓనిటి దగ్గర పడుకున్న వాడికి దేవుడు స్వస్థపరిచారు. అప్పుడు ఈయనకి రోగం రావడానికి కారణం ఏంటి? 14వ వాక్యం పాపం. స్తోత్రం కలిగింది కనుక కొందరికి రోగం మారలేకపోయిన కారణం ఏదో బాగుంటుంది కాబట్టి కడుపు నొప్పి, కాలు నొప్పి మీకుతున్న ఏదో ఉంటున్నాయితో దేవుని స్తోత్రం, ఏదో పాపం ఉంది. అందుకని దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసి ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దేవుడు ఒప్పుకోండి దేవుడి సన్నిధిలో చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక. అందుకని రాయగల సంఘం ద్వారా ప్రార్థన ఒప్పుకొని ప్రార్థన చేయండి. పాపం ఒప్పుకొని ప్రార్థన చేయండి. పాపం ఒప్పుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుని సంగమా, పాపం ఒప్పుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. పాపం ఒప్పుకొని ప్రార్థన చేసిన రోగి కొరకు ప్రార్థన చేయాలి. ఏంటి నీకు నెక్స్ట్ నేను చెప్పిన మాట విషయం అంటే పాపం ఒప్పుకోని తర్వాత రోగుల కోసం ఏం చేయాలి? అది స్తోత్రం కలిగిన కాక. 5వ ఏం చేస్తున్నారంటే నాలుగవ విషయం దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి చేయాలి, రోగుల కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలిగిన అంటే ప్రార్థన అయినప్పుడు ఎలాగ ప్రార్థన చేయమని చెప్పలేదు? నూనె రాసి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలిగిన ఇది అందరూ తప్పుగా అనుకున్నారు, అది మనం కాదు, పోను కాదు. స్తోత్రం. ఇప్పుడు రోగుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యాకోబు చెప్తున్నారు, రోగి ఎవరైనా పడుకుంటే వాళ్ళని ఏం చేయాలి? ఆడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం ముందుకు మనం పాపం ఒప్పుకుంటే ఆమె రోగుల కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని దేవుడు వాక్యం ఉంది. అప్పుడు ప్రార్థన మీరు చెయ్యినప్పుడు రోగుల కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అందుకని మన సంఘంలో ఎవరైనా రోగిలో ఉంటే ప్రార్థన చేయాలి. నీ పిలుపుల వారు ఎవరైనా ఉంటే అది క్రైస్తవుడు అవ్వచ్చు, అన్నీ రావచ్చు. నీ ఏం చేయాలి? నీరైన శ్రీల దేవానికి మార్గదర్శించండి, ముట్టి స్వస్థపరచండి. ఆడి చేయని పాప కొరకు పాప వలన వచ్చిన రోగం వేస్తున్నామని స్వస్థత కలిగిన గాక అని దేవుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం. మీకు అందరికీ తెలిసిన మాట, మీకు తెలుసు కదా. ఇస్కే రాజానికి ఏ రోగం వచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. ఏమండి? మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఇస్కియా దేవుడు సన్నిధిలో ఏం చేశారు? దేవుడు తట్టు తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? ఆయనకి విడుదలిచ్చినట్టుగా దేవుడు వాక్యంలో ఉంది. అప్పుడు దేవుడి సంగమా, ఈ రోజున చెప్పిన మాట ఏంటంటే పాపం ఒప్పుకొని స్తోత్రం రోగి కోసం ప్రార్థన చేశారు. అందరికి ఇప్పుడు అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. కొన్ని రోగం ఈ రోజు ఏం చేయాలి? ఈ పాపం ఒప్పుకున్నప్పుడు ఆ వ్యక్తి కోసం, నీ కోసం కూడా ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా నీకు దేవుడు ఏం చేస్తున్నారు? రోగములకు స్వస్థత.
నీకు ఈ రోగములకు విడుదల దేవుడు కలిగిస్తుంది. ఇదంతా ఎలాగ ప్రార్థన చేయాలి? దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అక్కడ ఏం జరిగింది? అక్కడ రాయబడిన ఒక్కరికొరొకరు చేయాలి. చదవండి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఎలాగ ప్రార్థన చేయాలి? ఒకరికొరొకరు. ఒకరికొరొకరు అంటే ఇంకొకటి ప్రార్థన, ఇంకొకటి అది కాదు. నాకు వస్తుంది ఈ ప్రార్థన, నీకు వస్తుంది నా ప్రార్థన. అదే ఒకరికొరొకరు ప్రార్థన. అలాగే ప్రార్థన చేయని వాడంతా వదలండి. అదే మనకు ప్రాబ్లం. సోదరం, ఇప్పుడు మన సంఘం వచ్చినప్పుడు దిక్కు బిడ్డల కొరకు ఏం చేయాలి? సోదరం, అదే ఇక్కడ వాక్యం గురించి వేసి వెళ్ళిపోయిన వాళ్ళ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం కలిగిన కాక. అప్పుడు తెలిసిన తెలియలేని వాడికి, తెలిసిన వాడికి నువ్వు చేయాలి. స్తోత్రం. అర్థం చేయాలి. అది ఎప్పుడు ప్రార్థన చేయాలి? అందరూ కూర్చున్నప్పుడు చేయొద్దు, మమ్మల్ని చంపొద్దు. కొందరు ఏం చేస్తున్నారు? నేను ఒక సంఘంలోకి వెళ్ళి కాబట్టి అమ్మ ప్రార్థన మీరందరూ చూసి విన్నాడు కాదు. సోదరం, ప్రార్థన చేయమని 15 మినిట్లు ప్రార్థన చేసింది. నేనే చచ్చిపోయినట్టుగా అనగా చేయొద్దండి. ఒకరికొకరు ప్రార్థన, రహస్య ప్రార్థన, ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయాలి. సోదరం చేయాలి. సోదరం కలిగిన సోదరం. యేసు ఏం చేశాడు? మన కొరకు ప్రార్థన చేశాడు. సోదరం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే ఒకరికొకరు ప్రార్థన చేశారు, చేయాలి కదా. అవునా? యోబు బాగా చెప్పండి. యోబు తన సహోదరుల కొరకు ప్రార్థన చేసి ఉండగా తన క్షేమ అభివృద్ధి కలిగింది. ఎవరి కోసం ప్రార్థన? ఒకరి కొరకు ప్రార్థన చేసిన. ఎవరి కొరకు? 4 సహోదరులు వచ్చింది అనమాట. సహోదరు వారందరూ వచ్చినది యోబు ఏం చేస్తున్నారు? వారందరూ యోబుకి పొడిసి పొడిసి మాట్లాడిన నాలుగు వచ్చేది. దేవునికి పొడిచి పొడిచి మాట్లాడింది స్తోత్రం. కానీ అది వచ్చాడు కదా, పొడిచి పొడిచి మాట్లాడింది. ఆ భార్య ఏం చేసేది? ఆడ శ్రమ దినములు వచ్చాడు. అది స్తోత్రం కలిగింది కదా. వాడు పొడిచి 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 మాట్లాడలేదు, ఇంటికి రాదు. కొందరు స్తోత్రం కలిగింది కదా. సోదరు, ఏంటంటే సంఘ బిడ్డలు అర్థం తెలుసుకోవాలి. ఒకరికొరకు, నీ సంఘముల కొరకు, సంఘ బిడ్డ ప్రతి వ్యక్తి కొరకు, ఇంటి చర్చలు వచ్చిన వాడు కొరకు, ప్రత్యేకత సంఘ కాపాడి కొరకు, అలాగే నీ ఒక్కరి కొరకు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పిన యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ చూడండి. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఎవరి కొరకు ప్రార్థన చేసినప్పుడు? స్నేహితుల కొరకు. ఒకరికొకరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఉపవాస ప్రార్థన ఈ రోజు నుండి దేవా ఉపవాస ప్రార్థన రాబోయే వారికి కూడా మనం ఏం చేయాలి? అలాగే ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మన చర్చలు వచ్చిన వాడు ప్రతి కుటుంబంలో ఒక్కడొక్కడు పేరు లేకపోతే ముఖ నీ ముఖం ఎక్కడికి రావాలి? నీ కన్ను దగ్గరికి రావాలి. ప్రార్థన చేసినప్పుడు ఎలాగ రావాలి? ఆ కన్ను ముఖం దగ్గరే మన సంఘ బిడ్డల ముఖం రావాలి. అలాగే ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు నో ప్రాబ్లం. కన్ను తెలిసి ప్రార్థన చేసిన అనుకో ఏటి ప్రాబ్లం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏం చేయాలి? ఒకరికొరకు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి.
హల్లెలూయా చెప్పండి. అలాగే ప్రార్థన చేయను కాబట్టి ఏమైందండి? దేవునికి స్తోత్రం. 7-8 చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 42వ అధ్యాయము 7-8. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన న్యామానీయుడైన ఎలీఫాజుతో ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు వద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. చూడండి, ఆడు చేసిన మాట దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. నీ నిమిత్తం కోపం వచ్చిన కాబట్టి నీ ఏం చేయాలి? పొట్టేళ్ళన్నీ తీసుకొని యోబు దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? దహన బలి అర్పింప. మీకోసం ఏం కావాలి? దహన బలి అర్పించాలి. తర్వాత చదువు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను. తర్వాత మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రము అంగీకరించగలను. యాలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. ఆమేన్. యోబు పలికినట్టుగా మీరే చేయలేదు. యుక్తమైనదిగా పలకలే. మీ అలాగా చేయలేదు. నేను అలాగే చెప్తున్నానండి. ఈ విషయం మీకు అర్థం అవడానికి. అలాగే నాకు మండుతున్నారు ఇదన్నీ చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం. ఒకరికి తనకి ఎదురుగా మాట్లాడిన వాడికి తన గురించి ఏం చేశారు? ప్రార్థన చేసినట్టుగా మీరు చెయ్యండి. నీ ఎవరి వరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ క్షేమాభివృద్ధి ఏం చేస్తున్నారు? 200 పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా పూర్వములు ఏమంటే స్తోత్రం. పూర్వములు ఎంత ఉంటుంది, ఎంత మేకలుంది, ఎంత ఇల్లు, దానికంటే రెట్టింపు వచ్చేది. స్తోత్రం. ఒకరు ఏం చేయలేదు. నా పిల్లలంతా స్తోత్రాలు కాదు. అనగా ప్రార్థన చేయను కాబట్టి రెట్టింపు రాదు. రెట్టింపు రావాలంటే ఒకరికొరకు స్తోత్రం కలిగింది. అందరి కొరకు దేవునికే చేయాలి. స్తోత్రం కలిగింది. దేవుడు ఈ రోజు అనగా ప్రార్థన చేయలేని వాడు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. ఒక ఏం చేయాలంటే ఒక ప్రయాణం చేయాలి. ఇలా ప్రార్థన ప్రయాణం. ఇలా ప్రార్థన ప్రయాణము నేను ఎక్కడ ఏం చేయాలి? ఉదాహరణంగా నీ ఎక్కడ ఉన్నారో అక్కడ నుండి స్టార్ట్ చేసి తిరిగి 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 మీ ఇంటికి వచ్చి అదే నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి ప్రార్థన హామీ చెప్పండి. మనం ఏం చేయలేదు. అక్కడ ప్రార్థన చేయలేదు. అన్నయ్య మారాలా, నాన్న మారాలా అంటే అక్కడికి ఏం చేయాలి? యోబు తన స్నేహితుడు చేయని పని చూస్తే ప్రార్థన చేయడానికి మనసు రాదు. స్తోత్రం కలిగిన దేవుడు చూసినప్పుడు మనసు వస్తుంది. ఎందుకు? దేవుడు మన పాపం క్షమించిన కాబట్టి మనం ఇచ్చిన వారి వరకు దేవుడు సరే ప్రార్థన చేయాలి. అదే నేను చెప్పొచ్చు కదా. సరే, ఇప్పుడు 6 ఎలాగ ప్రార్థన చేయాలి? యాకోబు పత్రిక 1 అధ్యాయం 6వ వాక్యం చూడండి. యాకోబు పత్రిక 1 అధ్యాయం 6వ వాక్యం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అడగబడిన అడగంటే ప్రార్థన ఏంటి? ఎలాగ ప్రార్థన చేయాలి? విశ్వాసమును బట్టి ప్రార్థన చేయాలి. సోదరులు చెప్పండి. అడుగుల గురించి మాట్లాడితే ఎలాగ ప్రార్థన చేయాలి? విశ్వాసమును బట్టి ప్రార్థన చేయాలి. దేవుని అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగం సందేహింపబడిన ఎలాగ ఉంది? ఎగురుతుంది. ఎలాగే ఎగురుతుంది?
గాలి చేత ఎగిరిన సముద్ర తరంగం అంటే ఏంటంటే ఆర్క బీచ్కి వెళ్ళినప్పుడు చూడండి, ఆర్క బీచ్కి వెళ్ళినప్పుడు అయితే ఆ తరంగం ఎలాగైతే కొట్టుకున్నారో అలాగే ఉన్నాం నీ జీవితం. ఎందుకు అలాగా అవుతుంది? స్తోత్రం కలిగింది. సందేహం అంటే జరుగుతావా జరుగుతున్నావా జరగాలి. ఇదా సందేహం. అలాగండి సందేహింపబడిన కాబట్టి ఏమవుతున్నారండి? దేవుడి స్తోత్ర విశ్వాస నీలోనికి సందేహింపబడిన కాబట్టి ఏం జరుగుతుంది? 14:30-31 వాక్యమే కాబట్టి వాక్యం చదివినప్పుడు సందేహింపబడిన కాబట్టి పీతరేమో ముడగడానికి ప్రయత్నిస్తాం. సందేహం వస్తున్నది అనుకో నీకేమొస్తుందండి? ముట్టికిపోతుందమ్మా. ఆమె ఆమె చెప్పండి. విశ్వాసం లేకుండా సందేహింపబడిన వాడు నీకు ముడుగు ఎక్కడ ముడుగు? లోకమైన సముద్రంలో నీ ముడిగిపోతుంది. లోకమైన సముద్రం నీ ముడిగిపోతుంది. అందుకని రోజే చేయకుండా సందేహకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. చెప్పండి. లూకాసు వార్త 24:13 నుండి మీరు చదివినప్పుడు అక్కడే ఇద్దరు ఎక్కడి నుండి ఎక్కడికి చేరిపోయారండి? యెరూషలేము నుండి. 13 ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి. ఎమ్మాయు అనే గ్రామానికి ఒక భార్య భర్తలు వెళ్తున్నారు. ఎవరు వెళ్తున్నారండి? అది అన్ని చదివి చేసే సమయం పోతున్నారు కాబట్టి స్తోత్రం కలిగిన గాక. ఎమ్మాయి అనే గ్రామానికి యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. ఎవరు? ఇద్దరు భార్య భర్తలు వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు యేసయ్య గురించి ఏం చేస్తున్నారు? మాట్లాడుతుంది. ఎవరు చచ్చిపోయింది, యేసయ్య సమాధి అయిపోయింది అని ఇలాగ మాట్లాడి ఇలాగ నడిచి వెళ్ళినప్పుడు ఏమందంటే యేసు వారి తోడుగా ఏం చేస్తున్నారు? నడిచిస్తున్నారు. సోదరులు నడిచిన వాడు నడియడం కాదు, వాళ్ళతో ఏం చేశారు? మాట్లాడింది. ఎవరితో ఏం చేశారు? వారితో ఏం చేశారు? మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి యేసయ్యకి తెలియలేకపోవడానికి కారణం వాళ్ళ సందేహం కలిగిన కాబట్టి. ఈరోజు దేవుడి సంగమా నీలో సందేహింపబడిన కాబట్టి యేసయ్య స్వరము, యేసయ్య ఆ స్పందనని తెలియలేకపోతున్నా. కాబట్టి ఏమైందండి? వాళ్ళకి జరిగిందండి. సంవత్సరం చెప్పండి. సంవత్సరం చెప్పండి. సందేహింపబడకుండా ఏం జరిగింది? ఒక వాక్యాలను సంబంధించి కూడా చదివి ఒక వాక్యం చెప్పి నా మాట కూర్చున్నారు. సోదరు రోమపత్రి 4:20 చదవండి. రోమపత్రి 4:20 వాక్యం చూడండి. అబ్రహాము గురించి 4 రోమ 4 అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ఆమె చెప్పండి. ఎలాగ విశ్వసించారండి? రూఢిగా. అలాగ కాదు. ఆయన పైన సందేహించకుండా ఎలాగంటే స్తోత్రం కలిగింది కాక. ఎలాగ విశ్వసించాడు? సందేహించకుండా రూఢిగా విశ్వసించాడు. స్తోత్రం కలిగింది. ఈరోజు సందేహింపబడిన దేవుడు పెట్టారా? అది నీ సందేహ దూరం పడచ్చు. ఈరోజు విశ్వసించి ప్రార్థన చేయండి. స్తోత్రం కలిగింది. ఎలా ప్రార్థన చేయాలి? విశ్వసించి ప్రార్థన చేయాలి. స్తోత్రం కలిగింది. అందరికి సంబంధించి నేను చెప్పడానికి తీసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎలాగ ప్రార్థన చేయాలి? విశ్వసించి ప్రార్థన
ఏడవదే ఎలాగ ప్రార్థన చేయాలంటే 17వ వాక్యం 5:17 16 నుండి చదవండి. 16 నుండి మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన అంటే నీతిమంతుడు శ్రద్ధ కలిగిన ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థనకి ఏముండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. సోదరం ఎలాగ ప్రార్థన చేయాలి? మనకుందా శ్రద్ధ? కడుపు మూసి ప్రార్థన అంతసారి కడుపు సౌండ్ కూడా అదేంటి యేసు 4వ రోజు ఉపవాసం చేశారు. ఎవరి తోడుగా? నక్కలతో కుక్కలతో. అదే అది మార్కు సువార్తలో 1 అధ్యాయం 8 9 10 11 చదివినప్పుడు అడవి మృగముల తోడుగా ఉండినప్పుడు అడవి మృగములతో ఉన్న చోటలే ప్రార్థన వాటి కారణం కలే జంతుమానకర మధ్యలో ఉండి ప్రార్థన జంతుమానకర సరస్వతిగా ప్రార్థన ఆగలేదు. మొదటి పడింది మాకు అంటే నక్కలు స్వరం వచ్చినప్పుడు ఆమె ఎటువంటి స్వరం వచ్చినప్పుడు అటవి మృగములలో స్వరం వచ్చినప్పుడు ఏం బాగున్నారు? ఆ ప్రార్థన మనం పరిగెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా యేసయ్య ప్రార్థన ఏమవలేదు, అవ్వలేదు. శ్రద్ధ కలిగి ప్రార్థన. దానికి ఉదాహరణ చెప్పబోతున్న ఏలియో ఎవరికి చెప్పారండి? అశ్రద్ధ కలిగి ప్రార్థన చేసిన వాడు ఎవరండి? ఏలియా గారు. దేనికి ప్రార్థన చేశారు? ప్రార్థన శ్రద్ధ కలిగి ప్రార్థన చేయని వాడికి ఒక సబ్జెక్ట్ ఉంది. ప్రార్థనకి ఏముంది? ఒక సబ్జెక్ట్. ఏంటి ఏలియా గారి సబ్జెక్ట్? వర్షం. కొందరికి ప్రార్థన ఉంది, సబ్జెక్ట్ లేదు. ఏదైనా విషయం ఉందా దానికి? ప్రార్థనకి ఏదైనా? కొందరికి ప్రార్థనకి ఏం లేదు. కొందరికి ఎంత ప్రార్థన 5 నిమిషాలు 5 నిమిషాలు నా ప్రార్థన ఆగిపోతున్నారు. ఏంటి ఎందుకు? అరగంట ప్రార్థన చేయలేకపోతున్నారు. విషయం లేదు, సబ్జెక్ట్ లేదు. ఏంటండి? దేనికోసం ప్రార్థన చేయాలో తెలియట్లేదు. సోదరం సబ్జెక్ట్ ఉంటే దాన్ని బట్టి ప్రార్థన చేసిన గంటలు ప్రార్థన చేయొచ్చు. 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రార్థన. ఆమె అదా ప్రార్థన. సోదరం నీకు ఏముండాలి? దేని వరకు ప్రార్థన చేశాడు ఏలే గారు? ఎన్ని బాగా ప్రార్థన చేశాడు? ప్రార్థన సబ్జెక్ట్ ఉంటే ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? సబ్జెక్ట్ లేకపోతే ఒక్కసారి అంతమంది కూడా వెంటనే కూర్చోబడి సబ్జెక్ట్ ఉండాలి. ఏం చెప్తున్నారో చెప్పండి. ఎటువంటి వారండి? చదవండి. మీరు ఇప్పుడు చదవండి. 17 వాక్యం. మనమంటే ఏంటంటే నీ పేరు రాసు. మనమంటే నీ పేరు రాసు. నీవండి ఎవరు? నీవండి ఏదేమైనా ఏ స్వభావం ఉంటే అది నీకే స్వభావం ఉంటే అది ఏదేమి. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? 3 సంవత్సరము పర్లేదు. మన వంటి అంటే నీ పేరు రాసి ఏరియా పేరు వేసి నీకేది స్వభావం ఉందో అటువంటి స్వభావం కలిగిన ఏది నాకు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాల దేశంలో వర్షమే మారింది. అదండి ఈ మధ్య స్వభావం అండి. అది మనిషి అంటే కాదండి. ఏరియా ఉండే స్వభావం మెయిన్ భయపడిన వాడే ఏరియా ఎలా ఉంది? ఎవరికి భయపడింది? దేవుడికి కాదు. నిన్ను చంపస్త్రమైన
నీ కూడా ఎలాగ ఉంది ప్లస్ నీ పేరు రాసే ఏలియా పేరు రాసా. ఆయన ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరము వర్షం పడలేదంటే నీకు అలాంటి స్వభావం ఉన్నవాడే నీ కూడా ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన ఎన్ని పొరపాటు జరిగింది క్షమించి అదని చెప్పడం అక్కర్లేదు. అది కూడా దేవుడికి తెలుసు. సెలవులు మరణించిన దొంగ ఎలాగ ప్రార్థన చేశారు? క్రూసుల మూలుగల చోర కింద ప్రార్థన కలే దొంగ ఎలాగ ప్రార్థన చేశారు చెప్పండి. అప్పుడు యేసు ఏం చెప్పారు? ఆయన ఏం అడిగేది? ఆయన ఏం అడిగేది? ఆ దొంగ ఏం అడిగేది? రాజ్యం నీ రాజ్యం వచ్చినప్పుడు ఆయన అడిగేదండి. రాజ్యం అడిగాడు. యేసయ్య ఏమి ఇచ్చాడు? ఎందుకు రాజ్యం ఇవ్వలేదు? అప్పటి వరకు ఆగదా? రాజ్యం వచ్చేంత వరకు ఆగాడండి. ఆ ప్రార్థన తప్పు ఉంది. ఆ ప్రార్థన ఏముంది? ఏది రాజ్యం రాజు ఇప్పుడు కాదు రావడం. 1000 అంటే పరిపాలన జరిగినప్పుడు రాజ్యం వస్తుంది. ఈయన అడిగినంత తెలియదు ప్రార్థనకి. ఆ తప్పు తెలియదు. ఎప్పుడు జరుగుతుందని తెలియకుండా తప్పుగా ప్రార్థన చేశారు. కానీ ఆ తప్పు ఎదిగిన దేవుడు ఆయన కోరిక తెలిసి అవసరం ప్రార్థనలు ఎన్నెన్ని తప్పుంది. కానీ అది ఎదిగిన దేవుడు నీ హృదయంలో ఆశ తెలియాలని దేవుడు నువ్వు అయితే తప్పు అన్ని చూసుకున్నాడు. ప్రార్థన లేదు, తప్పులు చూసిన దేవుడు అతను కూడా అడిగిన సమయం లేదు. నీ మనస్సులకు ఉంది అదే దేవుడు. అక్కడ నిలబడి ఉంది చెప్పడానికి ఇష్టం కలుగుతున్నారు. సమయంలో భయపడుతున్నారు. దేవుడికి స్తోత్రం. గట్టిగా చదవలేదు. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే 3.5 సంవత్సరం వర్షం పడలే. ఆయన వెంటనే వచ్చి ప్రార్థన చేశారు. మరలా ఆయన ఏం చేశారు? మరలా ఆయన ఏం చేశారు? ప్రార్థన చేశారు. మరలా ఏం చేశారు? ప్రార్థన చేసినప్పుడు ఏం చేశారు? సోదరు ఒక్కసారి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? ఆత్మవేదనం. మరలా వర్షం పడాలా అని సోదరు 7 మార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? సోదరు ఏం చేశారు? కిందకి చదవండి అమ్మా. స్వభావం గలవాడే మనిషి వర్షింపుకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించును, భూమి తన ఫలమిచ్చును. చెప్పండి. అంటే ఏది భూమి నుండి కూర్చి ప్రార్థన చేశారో ఆ భూమి ఏం చేశారు? స్తోత్రం. నమ్మకం కలిగి చెప్తా. నీ కూర్చి ప్రార్థన చేయాల చోటు ఫలం వస్తుంది. మీరుగా చెప్పొచ్చు, నా ప్రార్థనకి ఫలం ఉంది. అదెక్కడ? నేను కూర్చి ప్రార్థన చేయన చోట, నేను కూర్చి ప్రార్థన చేయన స్థలం, నా కూర్చి ప్రార్థన చేయన ఇంట్లో, నేను కూర్చి ప్రార్థన చేయన రాయలలో ఒక ఫలం కనబడుతుంది. ఎక్కడ కూర్చి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకి కనబడకుండా ప్రార్థన ఆపొద్దు. చెప్తున్న మాట ఏమనగా పాలము కనబడకుండా పాపముడు ప్రార్థన చేసినప్పుడు మనం కనబడిన వారంలో ప్రార్థన పదము కనబడిన మునులు ఏమైంది? కనుగులు ఉంది. అవును కదా?
3.5 సంవత్సరం దేశంలో ఏమైంది? కరువు. అప్పుడు దేవుడే 3 సంవత్సరాలు కరువు. స్తోత్రం. 3.5 సంవత్సరాలు కరువు. వర్షం పడడానికి 7 మార్లు ప్రార్థన. ఎక్కడ కరువు రాయుతో అక్కడ సమృద్ధి వస్తుంది. ఈరోజు చెప్పాలి దేవా, నేను కూర్చి ప్రార్థన చేసిన స్థలంలో ఒక ఏమవ్వాలి. ఇప్పుడు నీ ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు అక్కడ ఏముందని కరువు, ఏది ఫలం కనిపించదు కాదు. దేశం మొత్తం ఎండిపోయినా ఈ ఊరు, నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితంలో అన్ని నీ ఇంటికి లోపలికి చూసినప్పుడు అన్ని కలగలుగా ఎండిన పరిస్థితి కలుగుతున్నారు. కానీ నీ ప్రార్థనకి ఫలం రావడానికి సమయం అయింది. అది రావడానికి కనపడాలంటే ప్రార్థన అవసరం. ఫలం వచ్చిన ముందు ఒక వర్షం పడాలి. ఇశ్రాయేలు దేశంలో వర్షం పడకుండా అన్ని చేసిన వారంటే ఆహాబు తన కుటుంబం. ఆహాబు కుటుంబం ఇశ్రాయేలు వర్షం పడకుండా ఏం చేశారు? ఆడు వలన ఇశ్రాయేలు మొత్తం పాపములకి దిగి జాగడానికి కారణం ఆ 2 వ్యక్తులు. స్తోత్రం. హల్లెలూయా. ఆ 2 వ్యక్తుల వలనే అలాగ జరిగితే ఏలి గారు ప్రార్థన చేసగా స్తోత్రం కలిగిన కనుక ఏది ఆహాబు రాజు ఆపారు. ఆడ దేశంలో ఆ కనుగలకి ఆడ రప్పించాడు. ఆడు తడిచిపోయినట్టుగా వర్షం కురిపించినట్టుగా స్తోత్రం కలిగిన నీ కుటుంబములకి కనుగలి చైనా ఏది వ్యక్తి ఆయన కానీ అది ఈరోజే తీయాలి. భూమి గడిచారు. ఆ భూమి బలమిచ్చారు. నమ్మండి, నీ ప్రార్థనకి ఒక బలం ఉందని. హలో, ప్రార్థన రహస్యమని చేశారు. అవును కదా? కొండపైన ఒంటరిగా ప్రార్థన చేశారు, రహస్యం ప్రార్థన చేశారు. వర్షం ఎలా వచ్చింది? అందరు కనిపించినట్టుగా వర్షం. ఫలం ఎలాగా వచ్చింది? అందరు కనిపించినట్టుగా ఫలం. ఈ రోజు నీ రహస్యంగా కన్నీటిగా ప్రార్థన విషయంలో అందరు కనిపించినట్టు వర్షం.
ప్రార్థన చేసుకున్న తలలోచుకున్నాం. పరిశుద్ధ మహోన్నత